నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను మిరిషి. ఇక ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు తీసుకున్నట్లయితే ముందుగా ఈనాడు పేపర్లో ముగ్గురు తప్ప అందరూ బాధితులే, కుమార్తె అల్లుని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు, ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్ల రూపాయలు తీసుకున్నారు, బండి సంజయ్ ఆరోపణ, సీట్కు వాగ్మానం. ఇక నిన్న సీటు ముందట బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు సీటు ఎదుట వెళ్ళడం జరిగింది. సో దాని పరంగా కూడా చూసుకున్నట్టయితే కుమార్తె అల్లుని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారని చెప్పేసి కూడా ఒక వార్త రావడం అనేది జరిగింది. మరి దీని గురించి మనకు పూర్తిగా విశ్లేషించడానికి ప్రముఖ ఆర్థిక, సామాజిక, అలాగే న్యాయవాది, పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి శ్రీ బండారు రామ్మోహన్ రావు గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. గుడ్ మార్నింగ్, శుభోదయం. శుభోదయం సార్. సార్, ఇక నిన్న బండి సంజయ్ గారు సిట్ ఎదుట హాజరవ్వడం జరిగింది. సో ముగ్గురు తప్ప అందరు బాధితులే, కుమార్తె అల్లుని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు, ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్ల రూపాయలు తీసుకున్నారు, బండి సంజయ్ ఆరోపణ, సీట్కు వాగ్మానం అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు అనడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ముందుగా శ్రీకాంత్, మీకు అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. మీకు కూడా సార్. వార్తలు రోజు ఉండేవి. అదే జంధ్యాల పూర్ణిమ అంటారు, రాఖీ పూర్ణిమ అంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఒక ప్రతీక ఇది. ఏదో ప్రతిరోజు ఏదో సంవత్సరంలో 365 రోజులు పండుగలు ఎందుకు జరుపుకుంటాం మనం? సంతోషం కోసం, ఒక ప్రత్యేక పర్పస్ కోసం. కాబట్టి వాళ్ళ రాఖీ పూర్ణిమ రెండు రకాలుగా, ఒకటి యజ్ఞోపవీతం, పరమం పవిత్రం అన్నారు కదా. చాలా మంది అన్ని కులాలకు అతీతంగా కూడా చాలా మంది మనకు యజ్ఞోపవీతాలు వేసుకుంటారు. ఉదాహరణకు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులే కాకుండా విశ్వబ్రాహ్మణులు వేసుకుంటారు. ఆర్య సమాజ వర్గీయులు అయితే అన్ని, అంటే వాళ్ళ కులాలకు అతీతంగా ఆర్య సమాజీయులు అందరూ కూడా యజ్ఞాన్ని పవిత్రంగా భావిస్తారు, యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. కనుక యజ్ఞోపవీతం అనేది ఒక పవిత్రతకు, పవిత్ర ధారణకు సంకేతం. తర్వాత ఎవరి నమ్మకాలు వారికి ఉన్నా కూడా రక్షాబంధన్, చెల్లి, అన్న చెల్లి, తోబుట్టులో మన అంటారు ఒకే కడుపులో పుట్టిన వారు, ఒకే కడుపు నుంచి వచ్చిన తోబుట్టువులలో స్త్రీలను, ముఖ్యంగా మహిళలను గౌరవించే ఒక ఆచారం ఉంది. దాన్ని రక్షాబంధన్ అంటారు. ఎందుకంటే నాకు నువ్వున్నావు, నేనున్నాను అనే అన్నా చెల్లెల మధ్య అనుబంధానికి ఇది ప్రతీక. కనుక దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న రాఖీ పూర్ణిమ, రక్షాబంధన్, ఏదో ఒక పేరు మీద జరుపుకుంటున్న ఈ పండుగ మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆసేతు హిమాచల్, కన్యాకుమారి, కాశ్మీర్ దాకా ఈ పండుగ జరుపుకుంటాం. సంప్రదాయాలు వేరుగా ఉన్నా కానీ సంస్కృతి ఒకటే, ఇక్కడి నుంచి అక్కడ దాకా. కనుక మరొకసారి రక్షాబంధన్, అట్లాగే జంధ్యాల పూర్ణిమ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ద సేమ్. మీరు అన్న థ్యాంక్ యూ శ్రీకాంత్. అట్లాగే ఇవాళ మనం మొదటి అంశం మాట్లాడుకుంటాం. సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసే టీంలో ఏదైతే ఈ మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ మీద గత సంవత్సరం అర్థంగా విచారణ జరుగుతుంది. అందులో భాగంగా అంటే మా ఫోన్లను ట్యాప్ చేశారు అని కొత్త ఫిర్యాదు చేశారు. వెళ్ళగా తీగలాగితే డొంకట్ట కదిలింది. అందులో సెలబ్రిటీస్ ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, దాంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది భారత టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం తంతి తపాలా శాఖ చట్టం మొట్టమొదటి దాన్ని మార్చారు. మళ్ళీ దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకున్న, ప్రభుత్వాలు తలుచుకుంటే ఈ గూఢచర్య నిర్వహించవచ్చు ప్రజల మీద కానీ, లేకుంటే కొన్ని వర్గాల మీద. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గూఢచర్యం కొత్తదేం కాదు. శ్రీరామచంద్రుడి కాలం కూడా సీతమ్మ వారిని ఇట్లా అన్నాడు, చాకలాయన అని చెప్పడానికి కూడా చాలా ఉన్నారు కదా. మీకు రామాయణ, మహాభారత వాటిలలో మనకు ఆదిమ కాలం నుంచి కనపడతాయి. కానీ ఏంటంటే దీనికి చట్టం ఉంటుంది భారతదేశంలో. ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, ఎవరైతే సంఘ విద్రోహం చేస్తున్నారో, వాడు చేసే కార్యక్రమాలు చేసిన తర్వాత కాకుండా చేయక ముందు ఎట్లా అరికట్టవచ్చు అనే దాని మీద నిఘా పెడతాం. దానికి అభ్యంతరం ఏముండదు. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటారు దాన్ని. అంటే భారత ప్రభుత్వం దానికి అనుమతిస్తుంది, హోంశాఖ ప్రభుత్వం హోంశాఖ అనుమతిస్తుంది. దాని రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయాలి, రామ్మోహన్ రావు చేయాలి, శ్రీకాంత్ చేయాలని చెప్పి వాళ్ళు ఆ లిస్ట్ పంపుతారు. దానికి వాళ్ళు విచారణ చేసి దానికి అనుమతిస్తారు. అప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. అందుకని కాకపోతే ఏం చేశారు ఇందులో, ఒకటి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ప్రభుత్వం చేసే పనికి అదనంగా అధికారులు కూడా అత్యుత్సాహం చూపించి ఇటు రాజకీయ నాయకులు ఎవరు చేశారని ఒక ఆరోపణ. అంటే బిగ్ బాసులు కేసీఆర్, కేటీఆర్, ఈ పెద్దలందరూ కూడా చెప్పిన నెంబర్లు చేర్చారని, చెప్పని నెంబర్లు కూడా చేర్చారని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బెదిరించడానికి, సెలబ్రిటీస్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి
దీన్ని వాడుకున్నారని ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. అది రుజువయ్యేదాకా మనం ఆరోపణ మాత్రమే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాం. రెండోది ఏంటంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్ కూడా చేశారని. దానిలో భాగంగానే చాలా మంది రాజకీయ నాయకులు పిలిచారు. ఇవాళ బండి సంజయ్ గారిని కూడా పిలిచారు. బండి సంజయ్ గారు అంటున్నారు, నాదే కాదు అని అప్పటికి ఎంపీ, తర్వాత ఆ అల్లుడు నా కూతురు కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరేం మాట్లాడుతున్నారు అంటే ప్రముఖులందరూ మా ఫోన్ ట్యాపింగ్ అయిందని బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు విచారణ సంఘం ముందు హాజరై చేస్తున్నారు. అదే ప్రకారం రేవంత్ రెడ్డి గారిని కూడా పిలవాలంట. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఏమన్నారు, నేను మా కాంగ్రెస్ శ్రేణులకు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఒక విజ్ఞప్తి చేశాను, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది, మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడకండి, మన వ్యూహాలు తెలుస్తాయి కనుక మీరు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలండి అని నేనే విజ్ఞప్తి చేసిన. నా ఫోను చెప్పుడు డ్రైవర్ దగ్గర ఉంటుందని చెప్పి, అట్లా గాంధీ భవన్ నుంచి కొందరు, బీజేపీ ఆఫీస్ నుంచి కొందరు, వారందరూ ఉద్యోగస్తులను కూడా పిలిచి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అనేది చూశారు. డ్రైవర్లు రకరకాలు ఉన్నారు. చివరికి ప్రభాకర్ రావు అని ప్రధాన నిందితుడు, ఆయన ఏదైతే విదేశాల్లో ఉండి చాలా రోజులు రాకపోవడం వల్ల ఆయన రప్పించడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన వచ్చారు. ఇది మొత్తం కేసులో. ఇవాళ బండి సంజయ్ ఆరోపణిస్తున్నట్టు అది రుజువు అవుతుంది కదా. ఇప్పుడు ఆ లిస్ట్ లో వీళ్ళ పేరుందా లేదా? ఇది చాలా ఆధునిక యుగంలో ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన క్రమంలో ఈజీగా తీసుకోవచ్చు అంటున్నాను. ఎందుకంటే ఆ నెంబరు ఫోన్ ట్యాపింగ్ ఉందా లేదా? అయితే ఏమన్నాడంటే, ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా తీసుకున్నారు అధికారులు. ఒకవేళ చెప్తే రాజకీయ నాయకత్వం చెప్పొచ్చు, కానీ దానికి అదనంగా ఎవరైతే అధికారులు పనిచేశారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు సాక్ష్యాలు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే, ఇజ్రాయల్ నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకున్నారండి. ఇజ్రాయల్ నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకుంటే అప్పటి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఉండాలి. అనుమతి ఉన్నా కూడా ఇజ్రాయల్ నుంచి దిగుమతి చేసుకోవాలంటే భారత ప్రభుత్వం అనుమతి ఉండాలి కదా. భారత ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి? టెక్నాలజీ పరంగా ఇది తీసుకుంటుంటే పెగాసస్ మీద చాలా పెద్ద చర్చ జరిగింది కదా. ఇజ్రాయల్ నుంచి టెక్నాలజీ తీసుకొని మా మీద నిఘా పెడుతున్నారని ప్రతిపక్షం ఆరోపించింది గత ఇప్పటి ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద కేంద్రంలో. దీంట్లో కూడా చూసుకుంటే ఏంటంటే, మరి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఇజ్రాయల్ నుంచి టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారు, ఎవరి పేరు మీద వచ్చింది? ఈజీ కదా, సింపుల్ కదా. ఇప్పుడు వీళ్ళందరూ సాక్ష్యాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంకేతికంగా ఏం జరిగిందో ఆ చర్చ చేయకపోతే, ఆ నిట్టుమట్టు నట్టు చేయకపోతే దీంట్లో కొంత అనుమానం వస్తుంది. అంటే గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఇవన్నీ చేస్తున్నారని వస్తుంది. కనుక చేయాల్సిన పని ఏంటంటే, ఈ సాంకేతికంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో ఎవరు చేశారు, ఎవరి డబ్బులు పోయినాయి, ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ గవర్నమెంట్ రికార్డు పరిశీలిస్తే తెలుస్తాయి. కనుక ఇది చేస్తే అసలైన విచారణ అంటున్నా, లేకపోతే రాజకీయ విచారణగా మారుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మత మీద సాక్ష్యాలు ఒకటొకటి బలపడుతున్నాయి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని పట్టుకునే ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సార్. మరి అయితే ఇందులో ఇప్పుడు బండి సంజయ్ గారు నిన్న సిట్ ముందుకు రావడం జరిగింది. అంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎవరైనా బీజేపీ నుంచి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ఇటు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, అలాగే రఘునందన్ రావు గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రముఖ నేతలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఫోన్స్ వాళ్ళ దానికి కూడా ఏమైనా విచారణకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు చాలా మంది విచారిస్తున్నారు కదా. అంటే అధికారులు విచారించారు, రాజకీయ నాయకులు విచారించారు, అట్లాగే రాజకీయ నాయకుల సంబంధం ఉన్న వాళ్ళని విచారించారు. అందుకని వాళ్ళు విచారణ జరుగుతున్నప్పుడు మనం విచారణ జరగనివ్వాలి. రెండోది రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు, మొత్తం అంతా జరిగిపోయింది, లేకపోతే డైరెక్ట్ గా పలానా వాళ్ళు ఇన్వాల్వ్ అని చెప్తారు. మనం చెప్పడానికి పెద్ద బిగ్ బాస్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు డొంకంత ఎట్టగలుగుతుందని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, జరుగుతున్న విచారణను జరగనిద్దాం, అందులో దోషులు తెలవాల్సి ఉంది. కానీ సుదీర్ఘకాలంగా విచారిస్తే సాక్షులు కూడా మారిపోయే అవకాశం, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉన్నది. కనుక విచారణ ఎప్పుడు కూడా ఒక లిమిట్ ఉండాలి. దానికి వీలైన త్వరగా ఆ సిట్ విచారణ పూర్తి చేస్తే బాగుంటుందని. రైట్ సార్. మరి ఇంకా మరో అంశం చూస్తే, మూసీ పునర్జీవనంతోనే వరదకు పరిష్కారము, నీటి ప్రవాహానికి అడ్డంకులుగా ఉండకూడదు, నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశము. అంటే ఇప్పుడు మూసీ పునర్జీవనంతోనే వరద పరిష్కారం అని చెప్పేసి కూడా, అంటే హైదరాబాద్లో బాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఇలా సూచించారు సార్. అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఏదైనా వ్యవసాయంలో సామెత ఉంది శ్రీకాంత్, అంటే ముందాన్ని ఉండాలి, మందాన్ని ఉండాలి. అంటే మంద అంటే తాగే మంద, ముందాన్ని అంటే అదన్ ప్రకారం వరినాట్లు కానీ ఏమైనా వేయాలి, లేకపోతే మందు అంటే ఎరువులు వేస్తే కొంత మెరుగు కానీ. ఇప్పుడు వర్షాలు తట్టుకొని హైదరాబాద్ నిలబడాలంటే ఇలా కావాల్సింది ఏంది? ఎండాకాలంలో చేయగలి పని అంతా కదా. మ్యాన్హోల్ శుభ్రం కానీ, లేకపోతే నాలాల ఆక్రమణ తొలగించడం కానీ, ఇవన్నీ కూడా
అంటే తీరా దప్పికి బాయి దొరుకుతున్నట్టు ఇవాళ జరిగినాక నష్టం జరిగినాక చూడడం సరైనది కాదు. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు కదా, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, జిహెచ్ఎంసీ ఉన్నది, ఇంజనీర్లు ఉన్నారు. వర్షం వస్తే ఎక్కడెక్కడ నీళ్లు నిలుస్తాయని తెలుసు. వీటన్నిటిని ఎక్కడ మన ప్రమాద సూచికలు ఉన్నాయి, ఎక్కడ ప్రమాదం ఉంటుంది, ఇవన్నీ తెలుసు కనుక ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ గుట్టలే కదా, హైదరాబాద్ ప్రతిసారి వరదలు వస్తూనే ఉన్నాయి, అన్ని ప్రభుత్వాల హయాంలో వస్తున్నాయి. అధికారులు శాశ్వతం కదా, రాజకీయ పార్టీ శాశ్వతం కదా, అధికారంలోకి వస్తారు పోతారు. కానీ ప్రణాళిక ఉండాల్సింది ఎవరికంటే అధికారులు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ అధికారులకు ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడెక్కడ ఆ ప్రమాదాలు ఉన్నాయి, రేపు పొద్దున ఎక్కడ నీళ్లు వస్తాయి, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. కానీ ఇప్పటిదాకా అటువంటి చర్యలు ఇప్పుడు అంటున్నా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవడం లేదని నేను అంటున్నాను. దానికి కారణం ఏంటంటే రాజకీయ చిత్తశుద్ధి కూడా కావాలి. రాజకీయ నాయకులకు రేపు ఏం జరుగుతుంది, భవిష్యత్ దర్శనం చేయగలగాలి. వచ్చే వర్షాకాలంలో ఎట్లా చేద్దామని ఎండాకాలంలో ఆలోచిస్తే ఈ సమస్య రాకపోయి చూస్తున్నాం కదా. 5-10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే, 15-20 సెంటీమీటర్ల కురిస్తే వేరు, కానీ 5 సెంటీమీటర్లు దాటి వర్షం కురిస్తే మన హైదరాబాద్ నగరం తట్టుకునే పరిస్థితి లేదు. ఒకేసారి గంటలో అంటే కుండపోతగా కురిస్తే తట్టుకునే పరిస్థితి లేదు. మరి ఒక్కోసారి 30 సెంటీమీటర్లు వచ్చింది. దాన్ని ఎవరు ప్రకృతి వైపరీత్యానికి ఎవరు ఏం చేయలేదు. అందుకనే ప్రకృతి శాపాన్ని మనం రూపుమాపలేం, కానీ పాలకుల పాపాన్ని మాత్రం మనం ఈజీగా తీసుకోవద్దు. అందుకనే పాలకుల పాపమే అంటున్నాను. ప్రకృతి శాపం ఉన్నప్పుడు ఎక్కువ వర్షపాతం ఒకేసారి పడ్డప్పుడు నష్టం జరుగుతుంది, దాన్ని ఎవరు చేయలేరు. కానీ ప్రజల బాధ్యత కూడా ఉంది. మూడు చెప్తున్నాను, ప్రకృతి శాపం ఉంటది ఈ వరదలకు, రెండోది పాలకుల పాపం ఉంటది, రెండోది ప్రజల స్వార్థం కూడా ఉంటది. ప్రజల స్వార్థం ఎంత పెద్ద ఎత్తున ఉంటది అంటే, ఇప్పుడు వాళ్ళ ఒక రోడ్ తీస్తామనుకోండి, ఆ రోడ్లో 30 ఫీట్ల రోడ్ అంటే ఇటుపక్క అటుపక్క కారు ర్యాంపులు తీసుకోవడానికి, కార్లు పార్క్ చేసుకోవడానికి, అట్లానే చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి ప్రహారీ గోడ పక్కన 3 ఫీట్లు ఆక్రమణ చేసుకోవడం, చివరికి అందరూ ఆక్రమిస్తే 20 ఫీట్లు కూడా రోడ్డు మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది, రోడ్డుకు చాలా ఎత్తుగా ఇల్లు కట్టుకోవడం, అంటే నీళ్లు ఇంట్లోకి రాకుండా కాలువలాగా రోడ్డు అంతే కాలువలాగా మారిపోవడం ఒకటి. అంటే కాలనీ రోడ్డు జరిగే విధ్వంసానికి ఇది కారణం. రెండోది చెరువుల్లో, బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకోవడం మూడోది. నాలుగోది ఏంటంటే ఈ నాలాలు వీటికి అడ్డంగా నిర్మాణాలు చేయడం. కొన్నిసార్లు అయితే మనం చూసాం కదా, నాలాల మీద స్లాబ్ వేసి పెద్ద ఎత్తున ఇల్లు కట్టిన సందర్భాలు చూసినాం. కింది నుంచి నీళ్లు పోతుంటాయి. నాలాల కబ్జా అంటే 40 ఫీట్లు 50 ఫీట్లను వెళ్తున్న నాలాలను దగ్గరికి వచ్చేసి ఆ భూమిని వినియోగించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే ఒక్కనాడు జరగలే కదా. కుంటలు చెరువులు అన్ని కూడా ఆక్రమించుకోవడం చూసాం కదా. హైడ్రా ఈ మధ్యన బతుకమ్మ కుంటను క్లియర్ చేసినాం, అది 14 ఎకరాలు ఉండాలి, చివరికి 5 ఎకరాలు మిగిలింది. దీన్నన్నా కాపాడదామని సుందరీకరణ చేస్తున్నారు. బతుకమ్మ కుంట మంచి ఉదాహరణ ఉంది, అంబర్పేటలో ఉంది. అట్లా చాలా చెరువులు కుంటలు మునిగిపోయినాయి. వనాల నగరంగా మన పేరు పొందిన మన హైదరాబాద్ వనాలు మొత్తం లేకుండా పోయి చిన్న చెరువులు కూడా కబ్జా అయిపోయి ఇవాళ నీటి కొరత ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్ళు లేకపోతే, కృష్ణా గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకోకపోతే, సరే అంతకుముందు గండిపేట, మన హిమాయత్ సాగర్, సింగూర్పేట నుంచి వచ్చేవి, ఇప్పుడు అవి సరిపోతలేవు. ఇన్ని నీళ్లు బయట నుంచి తెచ్చుకున్నా సరిపోకపోవడం కారణం ఏంటంటే కాంక్రీట్ జంగల్ గా హైదరాబాద్ మారిపోవడం. ఇవన్నీ చూస్తున్నామా, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. దాని వల్ల వస్తున్న సమస్య ఇది. ఇలా పాపం తలా పిడికడం, అందరూ బాధ్యత, ప్రజలకు బాధ్యత ఉంది, ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. దాంతో పాటు ప్రకృతికి మనం ప్రకృతిని శాసించలేం కనుక ప్రకృతి తగ్గట్టు మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇక మరో అంశం చూద్దాం సార్. నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్లు, డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింట్మెంట్ డే, దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం, కొత్త జోన్కి పిహెచ్డిఓల నియామకం షురు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది సార్. అంటే నెల రోజుల్లోనే కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే రైల్వే పరిపాలనలో భాగం మంచిదే. అంటే మనకు కొత్తగా జోన్ కావడం వల్ల ప్రజలకు సౌకర్యాలు ఏమవుతాయో చూడాలి, అంతే తప్ప వాళ్ళు జోన్ ఏర్పాటు చేసుకోవడం పరిపాలన సౌలభ్యం కోసం జోన్లు చేసుకుంటారు. అట్లా అభివృద్ధి కోసం కూడా ఉంటది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించేటప్పుడు ఫలానా జోన్కి ఇంత అంటారు కదా. అందుకని వికేంద్రీకరణ ఇప్పుడు కూడా మంచి సూత్రం. ఒక ఏకంగా భారతదేశం మొత్తం ఒకే రైల్వేస్ ఉంటే ఎట్లా ఉంటుండే కదా. ఉత్తర రైల్వేలు ఉన్నాయి, తూర్పు రైల్వేలు ఉన్నాయి, మధ్య రైల్వేలు ఉన్నాయి, మధ్య మన సౌత్ సెంట్రల్ అంటాం, అంటే మధ్యస్థ మన దక్షిణ భాగం రైల్వే మన హైదరాబాద్, సికింద్రాబాద్ అట్లా ఉన్నాయి. అట్లాగే విశాఖపట్నం జోన్ కోసం మనం ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే కూడా ఇట్లా చూసుకుంటే రైల్వేల వికేంద్రీకరణ ఎప్పటికప్పుడు అవసరం. ప్రపంచంలో శ్రీకాంత్ మనకు ఒకటి గుర్తుంచుకోవాలి, బ్రిటిష్ వాళ్ళంతా నష్టం చేసిపోయారంటారు, కానీ
బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే నాటికి 1947 నాటికి 54,560 కిలోమీటర్ల రైల్వే లైన్ మనకు అందించిపోయారు. వాళ్ళ స్వార్థమే కావచ్చు. అందులో మనకు పాలకులు చేసినవి ఉన్నాయి కాదంటే. ఉదాహరణకు హైదరాబాద్ స్టేట్ ఉంది అనుకుందాం. హైదరాబాద్ స్టేట్ లో ఏదైతే రైల్వే లైన్ ఉందో మన నిజాం రైల్వేస్ కింద మనకు అప్పటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న రైల్వే లైన్ అన్ని కూడా నిజాం వాళ్ళు చేశారు. ఏదైనా సరే గత పాలకులు ఏమి చేయలేదండి తప్పు. కానీ ఇప్పుడు 54,000 కిలోమీటర్లు బ్రిటిష్ ప్రభుత్వం పోయిన తర్వాత మనం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎన్ని చేసుకున్నాం అంటే కేవలం 15,000 కిలోమీటర్లే కొత్తది చేసుకున్నాం మనం. అంటే కొత్త లైన్ అంట మనం. అంటే 80 ఏళ్ల స్వాతంత్రం, 78 ఏళ్ల స్వాతంత్రం చూపిందాన్ని వస్తే 79 సంవత్సరాలకు అడిగేటప్పుడు మనం 78 ఏళ్లలో కేవలం 14,000 15,000 కిలోమీటర్ల రైల్వే లైన్ మాత్రమే కొత్తది. డబులింగ్ త్రిబులింగ్ ఇవన్నీ పక్కన పెట్టాలి. అంటే కొత్త లైన్, కొత్తగా మనం ప్రాంతాలకు రైల్వే లైన్ ఇచ్చింది. అట్లా చూసుకుంటే మనం వెనకబడినట్టే కదా. కానీ భారత రైల్వేల సామర్థ్యం చాలా పెద్దది. కోట్లాది మంది ప్రయాణికులను మనం ఇవాళ రవాణా చేయగలుగుతున్నాం. అందులో భాగంగానే ఈ మన జోన్ ఒకటి ఏర్పాటు చేయడం మంచిది. దీనివల్ల అభివృద్ధికి అట్లాగే వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకు దారితీస్తుంది. మంచిది అర్థం. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా ఒక వార్త రావడం జరిగింది. అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహము, సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టము అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ అన్నారు. అలాగే మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి, కాంగ్రెస్ అగ్రనేత ఈసీ సూచనలు లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ చేయడం అనేది జరిగింది. చిత్రంలో కూడా మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగ బుక్కును పట్టుకొని కూడా దీన్ని చిత్రంలో చూడొచ్చు. అంటే ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా మీరు రామ్మోహన్ రావు గారు? ఎన్నికల వ్యవస్థ గురించి చాలా దాదాపు 25 ఏళ్లుగా నేను పనిచేస్తున్న వాడిగా ఉమ్మడి వేదికలు పెట్టి, లేకపోతే ఎన్నికల వ్యవస్థలో ఓటర్ లిస్ట్ లో పొరపాట్ల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన వాడిగా 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే రాహుల్ గాంధీ చాలా చైల్డిష్ గా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే కోర్టులు మందలించినాయి కూడా. నేను ఏమంటున్నానంటే రాహుల్ గాంధీ ఒకటే కదా, అన్ని పార్టీలు, వాళ్ళ బీజేపీ కూడా చెప్తాను. ఎట్లా అంటే తాము గెలిస్తేనేమో ఈవీఎం గొప్ప, తాము గెలిస్తే అంతా సజావుగా ఉన్నట్టు లెక్క, తాము ఓడితే మాత్రం అంతా పాడైపోయినట్టు లెక్క. అది జరుగుతుంది. ఎందుకంటే 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు కదా. మన తెలంగాణలో కూడా మీరు గెలిచారు కదా, కర్ణాటకలో గెలిచారు కదా, హిమాచల్ ప్రదేశ్ గెలిచారు కదా. మరి తప్పు ఎన్నికలైనా అది తప్పేనా? అంటే 2 రాజకీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. వాళ్ళ దేశంలో జాతీయ పార్టీ గురించి చెప్తారు, ప్రాంతీయ పార్టీలు పక్కన పెడతారు. ప్రాంతీయ పార్టీలు కూడా అదే ప్రమాణాలు. జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే తాము ప్రారంభిస్తే మంచిది అధికారంలో, తాము ప్రారంభించకపోతే మంచిది కాదు. ఉదాహరణకు జిఎస్టీ, అట్లానే మనకు ఆధార్ కార్డు, ఇట్లాంటి వాటిల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించాలి. రైతుల బిల్లులు 3 బిల్లులు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించి మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ తెస్తే వద్దనేది. అందుకని ఇక్కడికి వస్తాను. ఇవాళ రాహుల్ గాంధీ చాలా చైల్డిష్ గా ప్రవర్తిస్తున్నారని 2 ఊహాలు. ఒకటేమో సుప్రీంకోర్టు ఇప్పటికి 3 సార్లు ఆయన మీద చురకలు వేసింది. ఒకటేమో చౌకీదార్ చౌరహా వ్యాఖ్యలు. రెండోది మోడీలంతా ఇట్లా అందుకుంటారని ఇంటి పేరు మీద. మొన్న ఎలక్షన్ కమిషన్ మీద మీరు ఏదైనా ఆరోపణ చేసే ముందు దానికి ఆధారాలు ఉంటే చేయండి, అనవసరంగా అనుమానాల పునాది మీద ఇక్కడికి రాకండి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు మొన్న ఇంకొక చురక ఏమంటించిందంటే సుప్రీంకోర్టు ఏదైతే భారత సైన్యం మనోస్థైర్యం దెబ్బతీసి వ్యాఖ్యలు చేయకండి, మీరు చైనా భూభాగం తీసుకున్నట్టున్నారా, చైనా దగ్గరికి పోయి అక్కడ చూసిందా, బార్డర్ పోయి చూసిందా, మీకు ఎట్లాంటి ఆధారం ఉన్నది, ఎట్లాంటి మీకు ఉప్పందింది అని చెప్పి అడిగింది కదా. అనవసరంగా చేయకండి. ఇక్కడ చెప్తాను ఏమంటున్నారు ఆయన, బీహార్ లో సమగ్ర సర్వే జరుగుతున్నారు. అంటే ఓటర్ లిస్టులలో చేర్పు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఓటమికి కేవలం ఎలక్షన్ కమిషనే కారణం. ఇప్పుడు వాళ్ళకు బీజేపీ కాదు రాజకీయ పార్టీ ప్రత్యర్థి కాదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సొంతంగా ప్రత్యర్థి అవుతుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే మీరు ఏదైతే అక్రమం జరిగింది అంటున్నారో ఇక్కడికి వచ్చి చూసుకోండి, లిస్ట్ ఇస్తాం మీకు, మీరు పరిశీలన చేసుకోండి అన్నది. బాంబు వెలుస్తాను కర్ణాటకలో ఒకే నియోజకవర్గం 1,00,000 ఓట్లు గల్లంతేని అని చెప్పి, 2 లక్షల ఓట్లు గల్లంతేని అని చెప్పి కర్ణాటక రాష్ట్రంలో ఒక నియోజకవర్గాన్ని ఉదాహరిస్తూ బెంగళూరులో అది మాట్లాడుతున్నారు. బెంగళూరులో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆధారాలు ఉన్నాయంటున్నారు. మరి ఇన్ని అంటే మీ ఓట్లు మా ఓట్లు అని ఉండవు కదా శ్రీకాంత్. ఓటర్లు ఇప్పుడు బయటపడరు. మీ ఓట్లు మా ఓట్లు అని ఉండవు. మా ఓట్లు తీసేశారని మీకు ఏంటి చెప్తాను. గంపగుత్తగా అంటే రామ్మోహన్ రావు ఓటు కాంగ్రెస్ కి పడితేనే బీజేపీ పడితేనే నమ్మకమా? అందుకని ఇక్కడ ఏమవుతుంది, ప్రజలను అవమానించడం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చివరికి అంటే ఎన్నికల ప్రాసెస్ లో ఆడలేక మధ్యలో ఓడంటాం దీన్ని. అంటే ఆడలేక మధ్యలో ఓడంటే మీరు గెలవలేక మొత్తం ఎదురు పార్టీ నానండి మీ ఇష్టం. కానీ ఎలక్షన్ కమిషన్ నిందించే క్రమంలో ఎలక్షన్ కమిషన్ అంతా బాగుందని నేను అంటలేదు. ఇప్పటికి కూడా పొరపాటు చాలా తక్కువైనాయి శ్రీకాంత్. నేను 1997 నుంచి మేము ఎన్నికల సంస్కరణలో పనిచేస్తున్నాం.
స్వచ్ఛత సంస్థగా. దానిలో స్పష్టంగా ఆనాడు 30-40% మొత్తం పొరపాట్లు ఉండేవి. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉండేవి. ఇప్పుడు బీహార్‌లో వలసపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తున్నామన్నారు. తప్పెట్లా అవుతది? బీహార్‌లో చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేది తప్పెట్లా అవుతది? కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఒక్కోసారి బల్క్‌గా తీసేసిన సందర్భాలున్నాయి. అంతకుముందు మనకు రజిత్ కుమార్ మన దగ్గర హైదరాబాద్‌లో ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నారు. పొరపాటు జరిగింది అని ఒప్పుకున్నాడు. అడిగినాం అప్పుడు. పొరపాటు జరిగితే ఇంతమంది ఓట్లు ఎట్లా పోతాయి అని చెప్పి. అందుకని ఏమంటున్నా అంటే మన పూర్తి ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నా అంటలేను నేను. కానీ ఎలక్షన్ కమిషన్ గాని, ఎన్నికల వ్యవస్థ గాని మన దగ్గర ఉన్నంత బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తలేదు. భారతదేశంలో 3 వ్యవస్థలు బాగా పనిచేస్తాయి. ఒకటేమో ఇమ్యునైజేషన్. అంతకుముందు జనాభా లెక్కలు. జనాభా లెక్కలు ఇంకెక్కడ ఇంత పగడమంది 140 కోట్ల జనాభా ఇవాళ. జనాభా లెక్కలు, టీకాల కార్యక్రమం, దాంతో పాటు ఎన్నికల వ్యవస్థ అంటున్నారు. అమెరికాలో గెలిచిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించాలంటే ఓడిన అభ్యర్థి నేను ఓడినా అని ఒప్పుకుంటే తప్ప ప్రకటించే పరిస్థితి లేదు అక్కడ. అమెరికాలో ఏమో అద్భుతంగా ఉంది అనుకుంటున్నారు వీళ్ళేమని. కనుక మన ఎన్నికల కమిషన్ పనితీరులో కొన్ని లోపాలు ఉన్నాయి కాదంటే, కానీ వీళ్ళు ఆరోపిస్తున్నంత లోపాలు లేవు. ఇవాళ ఈవీఎంల మీద తప్పు తీయడం అంత బుద్ధి తక్కువ అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నారు. వాళ్ళు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు తప్పు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన 151 సీట్లు వచ్చినప్పుడు మాత్రం చాలా కరెక్ట్ అట ఎన్నికల వ్యవస్థ. అదే ఆ 164 వీళ్ళకి వచ్చాక 11 పడిపోతే ఈవీఎంల మీద ఓడిపోయినామంటున్నాం. మరి అప్పుడు గెలిచింది అంతే కదా. ఒక మాట చెప్పిన ముగిస్తాను. అంటే వీళ్ళ ఆరోపణ ప్రత్యారోపణలు ఎట్లా ఉన్నాయంటే, ఒకవేళ నిజంగానే ఎన్నికల కమిషన్ కనుక అధికార పార్టీకి లొంగి ఏదైనా చేసింది అనుకోండి, అప్పుడు అధికార పార్టీలో గెలవాలి కదా. ఇప్పటికీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది అంటే కాంగ్రెస్ ఏమైనా చేస్తే ఓడిపోయినట్ట మరి కాదు కదా. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాహుల్ గాంధీతో సహా, రాహుల్ గాంధీ అయితే పూర్తిగా ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అంటున్నారు. అందుకనే ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆధారాలు లేకపోతే మేము చర్య తీసుకుంటామండి. కోర్టుకు వెళ్తారు రేపు. సుప్రీంకోర్టు ఇప్పటికి 15 సార్లు నేను ఆక్షేపించింది కదా. ఎన్నికల కమిషన్ ద్వారా కూడా పోతే రేపు రాజకీయ పార్టీ రద్దు అయ్యే పరిస్థితి అవుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా. ఇట్లా వీళ్ళు చేసుకుంటూ పోతే రాజకీయ పార్టీల పనితీరు ఇట్లాగే ఉంటే ఓడినప్పుడు మన ఎలక్షన్ కమిషన్ మీద, గెలిస్తేమో తమ గొప్ప అని చెప్పుకునే తప్పు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఖండిస్తున్నాను. కాకపోతే ఒకటి సమర్థిస్తాను, ఎన్నికల వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. దాంతో పాటు ఒక్క ఓటు మెజార్టీతో గెలిచే పద్ధతి FPTP అంట, ఫస్ట్ పాస్ ద పోస్ట్. అంటే 100 ఓట్లు పోలైతే అందులో 4 పోటీ చేస్తే 25-26 ఓట్లు వచ్చినట్టు గెలుస్తున్నాడు. మిగతా 75 ఓట్లు వ్యతిరేకంగా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. 180 దేశాల్లో 111 దేశాల్లో తామాషా పద్ధతి ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇట్లా గెలుపోవటం ఇట్లా ఉండయి. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. అప్పుడు లాభం అవుతుంది. అందుకని నేను ఏమంటున్నాను అంటే ఎన్నికల వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారడం లేదు. ఆట నియమాలు మార్చాలి, రూల్స్ ఆఫ్ ది గేమ్ మార్చాలి. అది మారకపోతే వాళ్ళే మనకు ఆటగాళ్ళుగా మారుతుంటారు. వీళ్ళే మారుతుంటారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. అంటే ఏ రాయి అయితే తలబలు కొట్టుకు మనకి ఏమిటి అని ప్రజలు కూడా ఏమనుకుంటారు, చచ్చింది దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు, సారా తాగుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, ఎవరినో వాడిని గెలిపిస్తున్నారు. అది కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. ప్రజల తీర్పును అవమానించడం అంటున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇవాళ తాము గెలవలేక ఆడలేక మధ్యలో ఓడంటూ ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికల వ్యవస్థ మీద నెపం మోపుతున్నారు. అయ్యా మీరు ప్రజలను ఆకట్టుకోండి, ప్రజల దగ్గర మీ భావజాలను తీసుకెళ్ళండి, ఓట్లు వేయించుకోండి, అప్పుడు మాత్రం గెలుస్తారు. అంతకన్నా ఏంటంటే ఒక మాట ముగిస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఇది తీవ్రమైన విషయం కనుక. మొట్టమొదటిది 2014 నుంచి అధికారంలో వీళ్ళే వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అని అడుగుతున్నారు. మరి 2004 నుంచి 2014 దాకా మీరు 2 సార్లు గెలిచారు కదా, అప్పుడు తప్పేనా? అంతేందుకు 2014లో మీ 44 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ లో కాంగ్రెస్ కు. 2019కి వచ్చేవరకు 52కి వచ్చినాయి. మరి 2024లో మొన్నటి ఎలక్షన్ లో, పోయిన సంవత్సరం జరిగిన ఎలక్షన్ లో 99 వచ్చినాయి. మరి మీరు కూడా రిగ్గింగ్ చేసినట్టేనా? ప్రజాభిప్రాయం కూడా కట్టుకుంటే మీరు కూడా ఎదుగుతున్నారు. గమనించండి. వచ్చే ఎన్నికల కల్లా మీరు ఇట్లాగా ఆడలేక మధ్యలో కూడా అనకుండా, ఎలక్షన్ కమిషన్ పెట్టకుండా, అంటే ఏలోంకా అని చెప్పి పెట్టకుండా మీరు ప్రజల్లో ఇవ్వండి, ప్రజల్లో ఎండగట్టండి, బీజేపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఎండగట్టండి, అప్పుడు మీరు గెలవండి. ఇది తప్పుడు ఆట ఆడుతున్నారు రాహుల్ గాంధీ అని నేను అంటున్నాను. రైట్ సార్. సార్, ఇక మరో అంశం చూస్తే రష్యాతో బంధం మరింత బలోపేతం అని చెప్పేసి కూడా మోదీ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అదే మోదీ పునీత్ నిర్ణయము, ఇరువురు నేతలు ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ కీలక పరిణామాలని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. సార్, రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పేసి కూడా మోదీ గారు ఒక పేపర్ ఒక వార్త అనేది రావడం జరిగింది. సో అంటే ఇంకా దీన్ని మొన్నటిదాకా అమెరికాతో పొత్తు, ఇప్పుడు రష్యాతో బలోపేతం చేసుకుంటామని చెప్పేసి కూడా మోదీ గారు అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? అవును కదా. ఇప్పుడు అమెరికాను బెదిరిస్తుంటే ఇప్పుడు నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుంటూ అని ఒక ఆమె అడిగిందట. అదో మోటు సామెత. అట్లానే నేను లేకపోతే అమెరికా లేకపోతే మీకు ఎక్కడిది అని అమెరికా అధ్యక్షుడు గర్జిస్తున్నాడు. మొదటి నుంచి భారతదేశం స్వాతంత్రం వచ్చినానికి ఇప్పటిదాకా కూడా
మరి అలీన విదేశాంగ విధానం పాటిస్తున్నాం. అయినా మనకు సోవియట్ రష్యా మంచి మిత్ర దేశం. అమెరికా ఎప్పుడు మనకు నమ్మదగ్గ మిత్రుడు కాదు. కనుక సోవియట్ రష్యాతో మన సంబంధాలు కొనసాగిస్తాం. ఇవాళ అమెరికా బెదిరిస్తుంటే, సుంకాల వేస్తా అని చెప్పి బెదిరిస్తుంటే మనం ఏం చేస్తాం? తప్పక అటు కాకుండా ఇటు పోతాం కదా. మనకి ఎక్కడ వీలవుతే, ఇప్పుడు పూర్ణ స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యం అన్నారు. మీరు వైరంలో వాణిజ్యం చూపెడితే వాణిజ్యంలో వైరం చూపెడితే మేము రష్యా వైపు మొగ్గుతాం కదా. అందుకని మన భారత ప్రధాని 3 రకాలుగా బాగా చేస్తున్నారు. ఒకటి, నెంబర్ 1, విదేశీ వ్యవహారాల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి చెట్టు ఎక్కువ దేశాలు తిరుగుతున్నారు, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అమెరికా బెదిరిస్తే బెదరామని చెప్పి బోయింగ్ విమానాల ఒప్పందాన్ని, రక్షణ ఒప్పందాన్ని 31,500 కోట్ల రూపాయలు తక్కువేం కాదు. బోయింగ్ కంపెనీకి నష్టమైనట్టే కదా, ఆర్డర్ పోయింది కదా, అమెరికాకు నష్టమైంది కదా. వాళ్ళు మనం నష్టం చేద్దామని చూస్తున్నారు. బలవంతంగా వ్యవసాయ ఉత్పత్తులను, పాలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దుదామని చూస్తున్నారు అమెరికా వాళ్ళు. కనుక మనం ఒప్పుకోవడం లేదు. మనం అంగీకరించకపోతే ఏమంటున్నాడు? 25% ట్యాక్స్ ఇప్పుడు ఇచ్చినా వచ్చే 27వ తేదీ నుంచి 50% వేస్తాం, మేము సుంకాలు విధిస్తాం, ప్రతీకార సుంకం. రష్యాతోని మీరు ఆయుధాలు అట్లాగే మన చమురు కొంటున్నారు కదా అంటున్నారు. అందుకని నిన్నగాక మొన్న ఒక సమావేశంలో ట్రంప్ కు ఒక విలేకరి ప్రశ్నించాడు. ఏమనంటే, అయ్యా మీరు కూడా రష్యా నుంచి యురేనియము, ఇతర ఎరువులు సప్లై చేసుకుంటున్నారు కదా, మరి మీకు వర్తించదా ఇది అన్నారు. అంటే ఇప్పుడు వెనకటి సామెత ఉంటుంది. అంటే రాజుగారికి బట్టలు లేవు వచ్చని సామెత ఉన్నది. రాజుగారు మాయా వస్త్రాలు ధరించడానికి నగ్నంగా తిరుగుతున్నాయట. ఎవరు రాజుగారిని వ్యతిరేకిస్తే తప్పైతుంది, భయపడతాడు, ఏమైనా చేస్తారని చెప్పి భయపడి ఊరుకున్నారు. కానీ రాజుగారు ఊరేగుతూ, ఏనుగు మీద ఊరేగుతూ బట్టలు లేకుండా రోడ్డు మీద పోతుంటే చిన్న పిల్లవాడు రాజుగారికి బట్టలు లేవో వచ్చి అన్నాడట. అప్పుడు అందరు కూడా నిజమే కదా అని అప్పుడు ధైర్యంగా చెప్పినాడు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇదే జరుగుతుంది. వాళ్ళ మీరు చెప్పేది, మీరేమో దేవతా వస్త్రాలు ధరించినట్టు ఫీల్ అవుతారు అమెరికా, కానీ బయట వాడు మాత్రం అమెరికా రష్యాతో ఆయుధాలు కొనవద్దు అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఎందుకు కొంటున్నారంటే, అప్పుడు తత్తరపడి ట్రంప్ ఏమన్నాడంటే, అయ్యో నాకు తెలియదే, ఏమేమి దిగుమతి చేసుకుంటున్నారు, దిగుమతుల గురించి నాకు అవగాహన లేదు, నేను రష్యాతో మేమేమి దిగుమతులు చేసుకుంటున్నా చూస్తానంటున్నాను. దుర్మార్గం కదా. నేనేమంటున్నానంటే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రపంచమంతా కుగ్గుదామనే సందర్భంలో ఒకనాడే సింధు భాష ఆశ్రయాత్ర చూసినాం కదా. మనం ప్రపంచంతో విడిగా బతకలేము శ్రీకాంత్. ఒకటే నిమిషం బతకలేము. ప్రపంచాన్ని కలుపుకొని పోవాలి, ఇంక్లూజివ్ నేచర్ ఉండాలి. అమెరికా ఏమంటుంది? ఎడా పెడా వాయిస్తా అంటుంది. మనం కూడా అటుపక్క లెంపలు వాయిస్తామంటున్నాం. అందుకని ఒప్పందాలు రద్దు చేసుకున్నాం. అమెరికా ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు రానియో, మనకు అవసరమైన దగ్గర మనం వాణిజ్యం చేసుకుంటాం. మన ఇష్టం అది. మనం ఎవరితో వాణిజ్యం చేయాలని మన ఇష్టం. నష్టమా లాభమా తర్వాత. అందుకని ఏమంటే, ఆర్థిక రంగంలో నష్టాలు లాభాలు రోజుల్లో తేలవు, నెలలు సంవత్సరాలు పడతాయి. కనుక మనం చాలా గట్టిగా ఉన్నాం. అమెరికాతో టీ అంటే టీ అంటున్నాం. అనాల్సింది అవసరమైతే చైనాతో స్నేహం చేస్తాం. ప్రధానమంత్రి చైనా కూడా పోతున్నాడు కదా, చైనాకు పోతున్నాడు. ఇటు పక్కన రష్యాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం. మీరు కాకపోతే ప్రపంచం అంతా ఉంది కదా, మీరు ఒక్కరే కాదు ప్రపంచం అంతా. ప్రపంచ పెద్దగా పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికాకు ధీటైన జవాబు మన భారత్ ఇవ్వాల్సిందే. మనం తప్ప ఎవరు కూడా తట్టుకోలేము మనతో. మిగతా ఐరోపా దేశాల కంటే, చిన్న చిన్న దేశాల కంటే మనకు మార్కెట్ పెద్దది. మన మార్కెట్ అందరికీ అవసరం. వినియోగ సంస్కృతి పెరిగిన సందర్భంలో మన మార్కెట్ అందరికీ అవసరం. కనుక అమెరికా చర్యకు ప్రతి చర్య తప్పనిసరి ఉంటది. ఇది ఇంకా ముందు మాట్లాడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.